విశ్వాసం తెలంగాణ జీవన సంస్కృతికి నిలువెత్తు రూపం హైదరాబాద్ బోనాలు. అమ్మవారిని శాంతింపచేసి నగర ప్రజలను చల్లగా చూడాలని కోరుకుంటూ భక్తజనం సమర్పించే భక్తి నైవేద్యమే ఈ బోనం. డప్పుల తరువులు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల సీఘాలు, తోటిత్తుల ఊరేగింపులతో భాగ్యనగరం అంతా ఆధ్యాత్మిక శోభను నెలకొంటాయి. లాల్ దర్వాజ్ నుంచి లష్కరే వరకు, గోల్కొండ నుంచి పాత బస్తీ వరకు వీధులన్నీ బోనం ఎత్తి అమ్మను కొలుస్తున్నాయి. మహానగరం బోనమెత్తింది. సికింద్రాబాద్ లో ఎటు చూసినా లష్కరే బోనాల సందడే కనిపిస్తుంది. తెల్లవారుజాము నుంచే భక్తులు ఉజ్జయిని మహంకాళి ఆలయానికి పుట్టెత్తారు. పసుపు, బెల్లం, వండిన అన్నంతో అలంకరించిన బోనాలు తలపై పెట్టుకుని భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు. బోనాల జాతర లైవ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందించేందుకు ఏషియన్ లార్జెస్ట్ ఇమిగ్రేషన్ న్యూస్ ఇంటెలిజెన్స్ సెంటర్ నుంచి నేను, సికింద్రాబాద్ మహంకాళి ఆలయం నుంచి మా కొలీగ్స్ రెడీగా ఉన్నారు. మా చీఫ్ ఎడిటర్ అశోక్ అందిస్తారు. రైట్ అశోక్, ఇప్పటి వరకు చూసుకున్న బోనాలు ఏ విధంగా జరుగుతున్నాయో అక్కడ చూస్తుంటే కన్నులు రెండు సరిపోవట్లేదు. మరి ప్రస్తుతం అక్కడ ఎలా ఉంది, అప్డేట్స్ ఏంటి? ఎస్, ఉదయం నుంచి కూడా మన ఎంటైర్ టీం అంతా కూడా ఇక్కడ నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తుంది. కానీ ఎండ సివియారిటీ ఎంత ఉందంటే చివరికి మా టీం అంతా కూడా ఎండను తట్టుకోలేక చెమటలతో తడిచిపోయి చివరికి ఇదిగో గొడుగులు వేసుకుని అంటే బిగ్ టీవీ గొడుగు కింద సేద తీరాల్సిన పరిస్థితి వస్తుంది. సరే, ఈ క్వశ్చన్ ఏంటంటే ఎందుకు చెప్తున్నానంటే, మేమంటే గొడుగులు ఉన్నాయి, బిగ్ టీవీ మాకు ఏదో చల్లటి నేడిచ్చి మమ్మల్ని అందరూ కూడా కాస్త ఉపశమనాన్ని ఇస్తుంది. మరి కామన్ పబ్లిక్ పరిస్థితి ఏంటి అనేది. సరే, మేమంటే గొడుగులు, అందరికీ గొడుగులు ఇవ్వలేం కదా. సో ప్రభుత్వం ఏం చేయాలంటే ఇలాంటప్పుడు టెంట్లు లాంటివి వేయిస్తే ఇంత పెద్ద ఎత్తున క్రౌడ్ వచ్చినప్పుడు క్రౌడ్ ఎక్కడైతే బోనాలతో నిలబడతారో అంతవరకు ఈ మాదిరిగా ఒక టెంట్ లాంటిది వేయించేస్తే బాగుండేది. సో జనాలంతా ఎండలో అల్లాడుతుంటే మేము గొడుగు కింద కూర్చోవడం అనేది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. అంటే అశోక్, ప్రతి సంవత్సరం చూసుకున్నట్లయితే బోనాలు జరుగుతుంటాయి. ఎస్, ఇక్కడ మీకు సివియారిటీ చూపించడం కోసం మేమంతా గొడుగులు వేసుకుని ఉన్నాం తప్ప జనమంతా ఎండలో అల్లాడిపోతుంటే మేము గొడుగు కింద నీళ్ళలో ఉండాలనేది మా ఉద్దేశం కాదు. ఒకసారి క్లోజ్ చేసేయండి. ఇక్కడ చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, ఇంత పెద్ద ఎత్తున క్రౌడ్ వస్తారు, సో ఎండ ఉంటుంది. సో మొత్తం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు బోనాలు ఎత్తుకున్న వాళ్ళ వరకైనా కామన్ పబ్లిక్ వదిలేయండి, బోనాలు ఎత్తుకుని వస్తున్న లేడీస్ గంటల లైన్లో నిలబడాల్సి ఉంటుంది. కాబట్టి వారికైనా ఒక టెంట్ లాంటిది ఏర్పాటు చేయిస్తే ఎంత బాగుండేది. ఏ బోనాలకైనా సరే ఇలా బోనం ఎత్తుకుని గంటలు వాళ్ళందరూ లైన్లో నిలబడి అల్లాడిపోతూ ఉన్నారు. ఆ సివియారిటీ చూపించాం. మేము ఊరికే 2-3 గంటల నుంచి రిపోర్ట్ చేసి తట్టుకోలేకపోతున్నాం ఎండకి. సో దాంతో గొడుగులు వేసుకుని నిలబడాల్సిన సిచ్యువేషన్ మాదే ఉంది. మరి కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటి అనేది. సో వీఐపీలందరినీ స్టోసినట్టు పంపించేస్తున్నారు స్పెషల్ లైన్లలో. ఎవరో లాబింగ్తో వస్తుంటారు. కౌన్సిలర్ తాలూకు అంటాడు, ఎమ్మెల్యే తాలూకు అంటాడు, ఎంపీ తాలూకు అంటాడు, పోలీస్ ఆఫీసర్ తాలూకు అంటాడు, సిఐ తాలూకు అంటాడు. వాళ్ళందరినీ కూడా పంపిస్తున్నారు. మిగిలిన వాళ్ళందరూ ఇదిగో ఆ లైన్లలో చూడండి, ఇన్ని గంటల తరబడి వాళ్ళందరూ కూడా నానా ఇబ్బంది పడుతున్నారు. సో ఇక్కడ ఎంటైర్ మా టీం అంతా కూడా ఇది అబ్జర్వ్ చేస్తుంది. సుజాత, మీరు గమనించినంత వరకు చెప్పండి. చాలా అంటే చాలా ఎండ ఉంది. పాపం మీరు అన్నట్టు టెంట్లు ఏర్పాటు చేస్తే బాగుండేది. వాటర్ సప్లై ఇస్తున్నారు, కానీ చిన్నపిల్లలకి ప్రత్యేక లైన్లు, బోనాలు తీసుకున్నటువంటి వాళ్ళని ఒక లైన్లో పంపించి మిగతా వాళ్ళని నార్మల్గా పంపిస్తే బాగుండేది. ముందుగానే ప్లాన్ ప్రకారం చేస్తే. ఒకసారి వేణు, ఆ లైన్ మొత్తం చూపించండి. మీరు ఎంతవరకు ఉందో లైన్ అంతా, ఎంటైర్ లైన్ చూపించండి. అలా మూవ్ అవ్వండి. అని బిగ్ టీవీ గొడుగు కనపడుతుంది లైన్లో. ఒక నిమిషం, బిగ్ టీవీ చిన్న పిల్లలు ఉంటే నేనే ఇచ్చా, కొద్ది దూరం వెళ్ళాక తీసుకుందామని. ఓకే, చిన్న పసిబిడ్డ ఉంది, చూడండి. వాళ్ళందరూ పాపం చిన్న పసిబిడ్డలతో వస్తున్నారు బోనాలు సమర్పించడానికి. వీళ్ళందరికీ ఒక టెంట్ లాంటిది ఇక్కడ వెయ్యాలి కదా. ఈవెన్ స్వచ్ఛంద సంస్థలకు అప్పచెప్పిన వాళ్ళైనా వేసేవాళ్ళు కనీసం టెంట్ లాంటిది. ఇక్కడ ఒక పసిబిడ్డ చూడండి. ఇక్కడ చూడండి, చిన్న పిల్లలు వీళ్ళిద్దరు కూడా. ఆ పిల్లలు ఎండకి ఎంత అల్లాడిపోతారో చూడండి. వీళ్ళందరికీ ఒక టెంట్ అనేది ఈ చివరి నుంచి ఆ చివరి వరకు బ్లేమ్ చేసే ఉద్దేశము, తప్పు పట్టే ఉద్దేశం కాదు మాది. ప్రజల సమస్య మీకు ఎస్టాబ్లిష్ చేయాలి కదా. ఇంత పసిపిల్లలతో వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు నానా ఇబ్బంది పడిపోతున్నారు ఎండకి, ఊపిరాడట్లేదు ఆ పిల్లలందరికీ కూడా. సో ఎంత ఇబ్బందికరమైన సిచ్యువేషన్. పెద్దవాళ్ళు మేమే ఉండలేకపోతున్నాం, అలాంటిది పిల్లల పరిస్థితి ఏంటి ఒక్కసారి ఊహించుకోండి.
మాట్లాడుతుందా పాప? మామ అంటది. మాట్లాడినా మాట్లాడదానే. చెప్పురా చెప్పురా ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంది. 1 year ఉంటుందండి. 11 months. 11 months ఓన్లీ 11 నెలలు. సో లైన్ ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా కదులుతోంది. ఇలా కాదు ప్రొసీజర్ ఇది కాదు. సో ప్రతి సంవత్సరం కండక్ట్ చేసేదే చాలా గ్రాండ్గానే ప్రభుత్వం కండక్ట్ చేస్తుంది. కానీ ఈ మాదిరిగా కాదు, ప్రజల్ని ఇబ్బంది పెట్టి భక్తుల్ని ఇబ్బంది పెట్టే విధంగా కాకుండా కొంచెం పగడ్బందీ ఏర్పాట్లు, భక్తుల కోసం స్పెషల్ అరేంజ్మెంట్స్ లాంటివి చేస్తే బాగుంటుంది. ఒకసారి ఎంటైర్ లైన్ అంతా కూడా చూపిస్తున్నాం మీకు. చూడండి మొత్తం లైన్ అంతా. ఒకసారి టీం అంతా రండి ప్లీజ్ టీం అంతా రండి. ఒకసారి ఇక్కడ మీకు ఎంటైర్ క్యూ లైన్లన్నీ కూడా ఇక్కడ చూపిస్తున్నాం. చూడండి, ఇక్కడ దీపం పెట్టుకుని బోనం ఎత్తుకుని ఆమె చాలాసేపు పెద్ద ఆమె అండ్ ఆమె ఇద్దరు కూడా. మీ ఇద్దరు ఏమవుతారమ్మా? మేము వేదా అండి. ఎన్ని గంటలు వచ్చున్నారు పెద్దమ్మ మీరు? గంట అవుతుంది. గంట అవుతుందా? ఏం కదలట్లేదు క్యూ లైన్? ఇప్పుడిప్పుడే కదులుతుంది. ఇప్పుడు చాలా మంది అలా బోనం ఎత్తుకుని తల మీద అలా పెట్టలేక పాపం చాలా మంది వాళ్ళ ఫ్యామిలీ ఎవరైనా ఉంటే వాళ్ళు బోనం చేత్తో పట్టుకుని ఉంటే వీళ్ళు కొంచెం ఉపశమనం పొందాల్సిన పరిస్థితి కూడా ఇక్కడ ఏర్పడుతుంది. పోలీసులు కూడా చాలా కష్టపడుతున్నారు. ఎంటైర్ పోలీస్ టీం అంతా కూడా ఉదయం నుంచి వచ్చే క్రౌడ్ని కంట్రోల్ చేయలేక ఎండలోనే నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో మీకేమన్నా వాటర్ అందించడం కానీ ఏమైనా తినడానికి ఏమైనా పెట్టడం అలాంటిది ఏమైనా ఉందా బాబాయ్? అన్ని ఏర్పాట్లు చేసినాం. మీకు స్పెషల్ ఉన్నాయా? స్పెషల్గా ఏం లేదు, అందరితో పాటు ఉన్నాయి. అదే నేనేది మీకు కాస్త మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉన్నారా అని నా ఉద్దేశం. ఎందుకు లేరు? ఎలా వస్తున్నారండి మొత్తం క్రౌడ్ అంతా? గత ఏడాదితో పోలిస్తే ఈసారి బాగానే వస్తుంది సార్. ఇంకా క్రౌడ్ పెరుగుతూనే ఉంది. దాదాపు 12 గంటల సమయం దాటింది. సో క్రౌడ్ అంతకంతకు పెరుగుతోంది. మా రిపోర్ట్ చేసి కూర్చో. సో కళ్ళు తిరిగి పొద్దు నుంచి రిపోర్ట్ చేసి కళ్ళు తిరిగి అక్కడ కూర్చుండిపోతాను. కూర్చో పర్లేదు. ఎన్ని గంటల నుంచి రిపోర్ట్ చేస్తున్నాం సార్? మార్నింగ్ అరౌండ్ 5:30కి వచ్చాం సార్ ఇక్కడికి. ప్రతి మార్నింగ్ నుంచి కూడా చూస్తున్నాం కదా, ప్రతి బులెటిన్లో కూడా మనం చూపిస్తున్నాం ప్రాబ్లమ్స్ ఏం చూస్తున్నారు వాళ్ళని. అందరూ చూపిస్తున్నారు వాళ్ళు వస్తున్నారు, జనాలు వస్తున్నారు అని. కానీ మనం అది కాదు, ప్రజలు ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. మనం ఇక్కడ ఉంటే వాళ్ళలాగా మనం కూడా అవి చూస్తున్నాం కాబట్టి మనకి. నీ కళ్ళు తిరుగుతున్నాయి కదా పొద్దు నుంచి. నీ సిచ్యువేషన్ అలా ఉంటే పబ్లిక్ పరిస్థితి బోనం ఎత్తుకుని చాలా ఘోరం సార్. ఆ బోనం ఎంత బరువు ఉంటుంది తెలుసా అసలు? ఆ బరువు ఒకటి వాళ్ళు అమ్మవారి దగ్గరికి వస్తున్నామంటే రెడీ అయ్యి అద్భుతంగా వస్తారు. ఆ రెడీ అయిన చీరలు బరువులు, పైన బోనం బరువు, అంతసేపు ఎండలో నిలబడి అసలు చాలా ఘోరం సార్. అట్లీస్ట్ పైన ఏమైనా టెంటో లేకపోతే షెల్టర్ ఏమైనా ఏర్పాటు చేసి ఇట్ బెటర్ సార్. ఖచ్చితంగా కనీసం ఇప్పటికన్నా ఏర్పాట్లు చేయండి. ఇప్పటికిప్పుడు మీరు టెంటులు లాంటివి ఏర్పాటు చేయడం అధికారులు తలుచుకుంటే 5 నిమిషాల్లో పని. స్వచ్ఛందంగా కూడా కావాలంటే టెంటులు తీసుకొచ్చి వాళ్ళు వేసి వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరి కోసమైనా టెంటులు లాంటివి తాత్కాలికంగా ఏర్పాటు చేయాలని ఇక్కడ మేమందరం కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. మా ఎక్కడి నుంచి వస్తున్నారు మీరంతా? హిమాయత్ నగర్ నుంచి వస్తుంది. మీరు బోనాలు సమర్పిస్తారా? లేదు, అంటే మా ఏరియాలో మేము బోనాలు సమర్పిస్తాము. ఇక్కడ అంటే అమ్మవారిని దర్శనం చేసుకుందామని వచ్చాము. అంటే మీరు ఒక అసోసియేషన్ ఉంటుంది కదా, అసోసియేషన్ పేరు ఏమన్నా? అసోసియేషన్ ఉంటుంది, ఆర్తి మాలకమ్మ గారు. అంటే ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేమా ఎల్బీ నగర్ నుంచి. చాలామంది చాలాసేపటి నుంచి ఉన్నట్టున్నారు కదా ఎండలో. మీ ముఖాలు చూస్తే తెలిసిపోతుంది పాపం. సో ఎంత భక్తి శ్రద్ధలతో, అంటే నేను ఆ పదం అనొచ్చా? అంటే ట్రాన్స్జెండర్స్ అనే పదం అనొచ్చా? తప్పే ఉన్న లేదు కదా. ఎస్, ట్రాన్స్జెండర్సు. సో మొత్తం ఎండలో అమ్మవారికి బోనాలు సమర్పించడానికి అది చూసే భక్తి శ్రద్ధలతో వాళ్ళు ఎంత వచ్చారో చూడండి. ఎండలో కూడా పాపం వాళ్ళు నిలబడి అదే రకంగా బోనాలు అర్పిస్తున్నారు. మీ పేరమ్మా? మీ పేరు? నందిని. మీరు కూడా సేమ్ టీమా? ప్రతి సంవత్సరం వస్తుంటారు ఇక్కడికి? ఉంటాం. ఒక్కొక్కరికి మాట్లాడటా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే పాపం ఆ ఎండకి ఇక్కడ చూడండి. సో చంటిబిడ్డ అమ్మా, పసిబిడ్డ? అవును, ఆ పసిబిడ్డను చూడండి, అది కప్పి కూర్చోబెట్టాల్సి ఆడు పడుకున్నాడు పాపం. బాబేనా? బాబాయ్ 2 years బాబు. చూడండి పడుకున్నాడు కానీ గాలి ఆడట్లేదు. మొత్తం చెమటతో తడిసిపోయాడు.
సో ఇబ్బందులను ఎందుకు చూపిస్తున్నామంటే చూస్తుంటే మాకే బాధేస్తోంది. ఎందుకంటే ఇక్కడ ఉండి ఆ ఎండను అనుభవిస్తున్నాం మేము. సో బిడ్డ చూడండి, ఆ తల్లి శారీ మొత్తాన్ని కూడా అలా కప్పింది, కొంగుతో బిడ్డని కాపాడుకుంటుంది. అంటే ఎండ నుంచి బిడ్డకి లేకుండా వాడు పడుకుండిపోయాడు. ఎంత పడుకున్నా కూడా ఎండకు ఊపిరి ఆడట్లేదు కదా పాపం, ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు. అవునండి. ఎంతసేపు అయిందమ్మా? అప్పుడు ముందు టెంట్లు వేసేవాళ్ళు ఇక్కడ ఇట్లా లైన్లో నిల్చునే వాళ్ళకి, మరి ఈసారి ఎందుకు వేయలేదు? అంతకుముందు టెంట్లు వేసేవాళ్ళు ఇంట్లో ఎండ తాకుండా ఉండడానికి, మరి ఇప్పుడు ఎందుకు వేయట్లేదో టెంట్లు? మరి ఏమైనా ఆఫీసర్లకు రిక్వెస్ట్ చేస్తారమ్మా మీరు? డెఫినెట్గా రిక్వెస్ట్ చేస్తాం, ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి వస్తున్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నేను ఇట్లా సఫర్ అవుతున్నా, ఇంకా నాకన్నా ఇందాక ఒక అమ్మాయిని చూసిన, నాకన్నా చిన్న పాపను ఎత్తుకొని వచ్చింది, ఆమెను అట్లీస్ట్ డైరెక్ట్ పంపించమన్నా రిక్వెస్ట్ చేసినా కూడా పంపించలేదు. సో వాళ్ళు పాసెస్ ఇచ్చి కూడా నో యూజ్. పాస్ మా దగ్గర ఆల్రెడీ ఉంది, బట్ పాస్ చూపించినా ఎవరు పంపించట్లేదు. సేమ్ ఇట్లానే లైన్లో వెళ్ళమనే చెప్తున్నారు. చూడండి ఎంత వేడి ఉందంటే ప్రస్తుతం. ఈ సైడ్ రైలింగ్ ఉంది కదా, గ్రిల్స్ ఉన్నాయి కదా, ఇవి కాలిపోతున్నాయి. టచ్ చేస్తే కాలిపోతున్నాయి. ఇట్రా ఒకసారి ఇట్రండి, టచ్ చేసి చూడండి. చూడండి ఇది పట్టుకున్నా కూడా కాలిపోతుంది, ఇది ఇలా చేయి పెడితే కాలిపోతుంది. సో ఇంత టెంపరేచర్, సైడ్ గ్రిల్స్ కూడా ఇంత వేడెక్కి కాలిపోయే సిచ్యువేషన్ ఉందంటే ఇంకా జనాలంతా ఎలా తట్టుకుంటారు, ఎలా నిలబడతారు? అందుకనే క్యూ లైన్లో మొత్తం సృహ తప్పుతున్నారు. సో అంటే ఈ సిచ్యువేషన్ ఏమైపోయిందంటే, మీకు ఎవరికైనా తెలుసుంటే, ఏ ఆఫీసరో ఏ ఎమ్మెల్యేనో ఏ పొలిటీషియనో తెలుసుంటే లాబింగ్తో డైరెక్ట్ లైన్లోంచి వెళ్ళొచ్చు, ఇలా క్యూ లైన్లో కాకుండా డైరెక్ట్గా వెళ్ళొచ్చు. అలాంటి దేవుడి దగ్గర అందరూ సమానమే అన్నప్పుడు వాళ్ళకి సపరేట్గా పంపడం ఏంటి, వీళ్ళని వదిలేయటం ఏంటి? ఇదిగో చూడండి, ఇక్కడ క్యూ లైన్ స్టార్టింగ్ పాయింట్ ఇది మొత్తం కూడా స్టార్టింగ్ పాయింట్ క్యూ లైన్. ఈ స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి ఇంకా చాలా దూరం వరకు ఇలాగే జనమంతా కూడా ఉన్నారు. సో చివరికి మా టీం అంతా మేము వచ్చే పబ్లిక్ అంతా కూడా మేము గొడుగులు వేసుకు తిరుగుతూ ఉంటే ఇక్కడ వచ్చే ఇవ్వండి కాసేపు ఎండలో మా పిల్లల్ని గొడుగు కింద పెడతామని అంటూ ఉన్నారు. సో మేము గొడుగులు ఇవ్వగలుగుతాం. అది కాదు పర్మనెంట్ సొల్యూషన్, అది కాదు. ఒకసారి క్యూ లైన్ లో చూడండి, మొత్తం అక్కడ నుంచి ఇక్కడ వరకు ఎక్కడ చూసినా బిగ్ టీవీ గొడుగులు కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ ఏంటంటే చంటి పిల్లలు ఉన్న చోట, పసిబిడ్డలు ఉన్న చోట బిగ్ టీవీ గొడుగుల కింద వాళ్ళందరూ రిక్వెస్ట్ చేసి మరి సేద